శంకరంపేట పాత బస్టాండ్ వద్ద నుండి మార్కెట్ వెళ్లేదారులు రానున్న రామన్న చికెన్ సెంటర్ లో వెనకాల నుండి డ్రైనేజీలు చాలా దుర్గంధంగా మారాయి. పెద్ద శంకరంపేటతో పాటు పలు కాలనీలలో చాలా చోట్ల ఇలాంటి డ్రైనేజీలు ఓపెన్ గా కనిపిస్తున్నాయి. దోమలు, పందులు స్వైర విహారం చేయడంతో దుర్గంధం వెదజల్లడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్నిసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాదుడే లేదని స్థానికులు వాపోతున్నారు. వ్యాపారస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల బాధను అర్థం చేసుకుని సంబంధిత అధికారుల తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రియాంక కాలనీ మెయిన్ రోడ్ దగ్గర ఉన్న మోరి. ఇక్కడ మీ సమస్య ఏంటి? మంచిగున్న మోరీని మొత్తం ఖరాబ్ చేసేది. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? మంచిగా అది ఇప్పుడు ఎలక్షన్ కన్నా మొదలు 8 నెలల నుంచి ఇదే బాధ. ఈవోకి చెప్పిన పట్టించుకోడు, పాత సర్పంచ్ చెప్పిన పట్టించుకోలేడు. ఆ దోమలు, పందులు, దుర్గంధం, ఆ వాయిస్కు పక్కకున్న ప్రవీణ్ కూడా జ్వరం వచ్చింది. ఇక్కడ ఇట్లా నడుస్తున్నా కానీ ఇంతమంది ఇంత ఒక ఎన్నిసార్లు పోయినాం మ్యాథ్ మరి 5-6 సార్లు గ్రామ అధికారుల దగ్గరికి వెళ్ళిండ్రా? 5-6 సార్లు చెప్పినాము. మొన్న స్పెషల్ ఆఫీసర్కి చెప్పారు. ఒకసారి స్పెషల్ ఆఫీసర్కి చెప్పినాం కానీ ఈవోకి చెప్పినాం, పాత సర్పంచ్కి చెప్పినాం, ఇప్పుడున్న నాయకులు అందరికీ కూడా చెప్పినాం. ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. అది ఎంత దరిద్రంగా ఉందంటే ఒక చౌరస్తల మెయిన్ చౌరస్తా శంకరంపేటకు, అది గుండకాయ లాంటిది చౌరస్తల ఇంత దరిద్రంగా ఉందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం చేస్తున్నారు. వెంటనే వాళ్ళ ఈవోకి కానీ డిపిఓకి కానీ స్పందించి మోరీని కంప్లీట్ చేయాలని అందరం కలిసి కోరుతున్నాం. ప్రత్యక్షంగా 3-4 సార్లు చెప్పి చూసినాం. అందుకోసమే ఇప్పుడు మీడియా ముఖంగా మీకు అందరికి మీ ద్వారానైనా వాళ్ళు వాళ్ళ కళ్ళు తెలుసుకుంటే ఆ మోరీని కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయి గల్లీలో? ప్రజెంట్ అయితే ఒక సమస్య క్లియర్ అయిపోయినా ఇంకో సమస్య గురించి చెప్తాం. మోరిదే పెద్ద సమస్య అంటే దోమలు. ఇప్పుడు మీరు డాక్టరే కదా, మీకు తెలియదు దోమలతో
దోమలతో ఎన్ని సమస్యలు ఉన్నాయి? దోమలు అసలు మలేరియాలు డెంగ్యూలు చాలా మందికి వస్తున్నాయి కానీ నేను వస్తూ ఉంటే కూడా ఇక్కడ చాలా స్మెల్ వచ్చింది, అందుకే ఇక్కడ బ్రేక్ చేసి. జరసేపు అయితే పందులు కొరుతాయి. అవును, ఇందాక చూసా పందులు బాగానే ఉన్నాయి అందులో. ఓకే, ఏం పేరు మీది? మొహమ్మద్ ఖాదీర్ నా పేరు. మీరేం చేస్తుంటారు? నాది మటన్ అండ్ చికెన్ షాప్ ఉందన్న ఇక్కడ. ఈ షాప్ ముంగట మోడీ వదిలేశారు సార్. ఇది అసలు ఎవరు పట్టించుకునే నాదుడే లేరు ఇక్కడ. అసలు ఈ దుర్గంధం అన్న వాసనతో మేము జ్వరాలతో రోగాలతో చచ్చిపోతున్నాం. మళ్ళీ దోమలు అయితే విపరీతం. నిలబడానికి వచ్చిన కస్టమర్లంతా ముక్కు పట్టుకొని ఇక్కడ మటన్ వాసన ఏం వాసన అని మా మీద కంప్లైంట్లు చేస్తున్నారు. ఇది వాసన భరించలేకపోతున్నాం. మళ్ళీ రోగాలు వచ్చి మా ఇంట్లో 2 హాస్పిటల్లో ఉన్నారు. ఇది ఎవరు పట్టించుకునే నాదులు లేడు, సర్పంచ్ లేడు, ఈవో లేడు, మండలి నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు, ఎవరితోని ఏం రెస్పాన్స్ లేదు. ఇది అసలు ఇది ఎవరు పట్టించుకునే అర్థమవుతలేదు. మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ ముఖ్యమైన మా నేతలకు మళ్ళీ తొందరగా చేస్తారని మా ఆశ ఉందని మేము చెప్పుకుంటున్నాం.